మున్సిపల్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన నీరజ బాలరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్షన్ లో 2.5 సంవత్సరాలు గడిచిన కాలంలో అభివృద్ధి పని ఎలా జరిగిందో ప్రజలు చూసి మరోసారి ఓటు వేశారు. తాండూరు డెవలప్మెంట్ ను మార్పు దిశగా కొనసాగిస్తాం. నీటి కొరత లేకుండా కాగ్నా నది నుండి తాండూరుకు త్రాగునీరు అందిస్తాం. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బాల్ బచ్చన్ నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నావు, కానీ నీ సొంత మండలాన్ని అభివృద్ధి పరచుకోవడం చేత కాలేదు. నువ్వు గడిచిన 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశావో చూపించు. ఒక జూనియర్ కాలేజ్ స్థాపించడానికి చేత కాలని సన్యాసివి నువ్వు. 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించింది మా కాంగ్రెస్ ప్రభుత్వం. మీ జీవోలు అనేకం తెచ్చి శిలాఫలకానికే పరిమితమైన మీ జీవోలు గత 5 సంవత్సరాలు మీరు చేసిన పనులు ఏవో, 2.5 సంవత్సరాలు మేము చేసిన పనులు ఏవో చర్చలకు సిద్ధంగా ఉన్నాం. కోట్పల్లి ప్రాజెక్టుకు తట్టెడు మన్ను తీయడం చేతకాలేని దద్దమ్మ నువ్వు. మేము వచ్చిన తర్వాత 100 కోట్ల నిధులతో కాల్వ పనులు ప్రారంభించాం. నువ్వు చూపిస్తున్న సినిమా టీజర్ గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలలో నీకు మేము చూపించినాం. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లలో తాండూరును చూడడానికి భయపడిపోయేలా చేస్తాం. అబ్దుల్ బద్దమ్మాయి గారికి వారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో వేదికైనటువంటి కమిషన్ మొదటిగా తాండూరు పట్టణ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 20-25 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా అంగే ఇచ్చుకుంటూ అలరస్టోరీ చైర్మన్ గా ఎన్నుకోవడం. ఈరోజు నేను ఎలక్షన్ల ముందు కూడా ఒకటే చెప్పిన, నేను చేసినటువంటి 2 సంవత్సరాల 2 నెలల పాలనకు రెఫరెండం గా తీసుకుంటాను చెప్పి సాయిపూర్ లో కార్నర్ మీటింగ్ లో బహిరంగంగా ఎలక్షన్స్ ముందు చెప్పిన, మీరు నేను చేసినటువంటి పాలన కరెక్ట్ ఉంటే మీరు నాకు ఫుల్ ఫ్లెడ్జ్ గా మెజార్టీ ఇవ్వాలని చెప్పి ఆ మాట నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తాండూరు పట్టణ ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఏ ఒక్కరికి అవకాశం లేకుండా చైర్మన్ ఎన్నుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల ద్వారా ఈరోజు చైర్మన్ కూర్చోబెట్టడం, సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు, తాండూరు పట్టణ ప్రజలకు శిరస్సు వచ్చి వారికి అందరికీ కూడా పేరుగా నమస్కారం తెలుపుకుంటూ వారు ఇంకా కూడా బాధ్యత పెంచారు. మన కౌన్సిలర్లకి కానివ్వండి, మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మాకు అందరికి కూడా ఇంకా కృతజ్ఞమైన బాధ్యత చాలా పెంచారు. మనకి ఈరోజు తాండూరు ప్రజలు ఏ విధంగా అయితే తీర్పిచ్చిందో తప్పకుండా వారికి తగ్గట్టుగా ఈరోజు తాండూరు డెవలప్మెంట్ లో మార్పు దిశగా ఉంటుందని చెప్పినాం. మీకు ఏదైతే తాండూరు ప్రజలు నమ్మి ఈరోజు మనకు మెజారిటీ ఇచ్చినారో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చెప్పిన ఎక్కడ ఏ వాళ్ళకు పోయినా వాటర్ ఇబ్బంది ఉండదు. వాటర్ సమస్య పర్మనెంట్ గా దాన్ని తొలగించాలా, దానికి గతంలోనే ఒక డిపిఆర్ తయారు చేయడం జరిగింది. డిపిఆర్ తయారుతో పాటు అమృత్ 2 లో దాదాపు 28 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు 3 వాటర్ ట్యాంక్స్ వస్తూ ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంక్స్ పోటీ మొన్ననే మనకు రోడ్డు తాండూరులో ఇంత సమస్య, వాటర్ సమస్య ఉండదు. ఇంకా అక్కడ ఓఎన్ఆర్ ట్యాంక్ ఒకటి కావాలని చెప్పి కూడా ఎలక్షన్స్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఓఎన్ఆర్ ట్యాంక్ ఇచ్చుకుంటూ కాకినా నుంచి ఇప్పుడే గౌరవ పెద్దలు చెప్పిన వారు అనుభవం వారు కూడా మున్సిపల్ చైర్మన్ గా చేసింది. గతంలో కాకినా నీళ్ళు వచ్చినప్పుడే తాండూరు ప్రజలు నీటి కొరత లేకుండా తాగిండ్రు. పక్కనే ఉన్నటువంటి కాకినా వాగు విడిచిపెట్టి శ్రీశైలం నుంచి ఈరోజు మనకు మన కృషి పరివర్తన ద్వారా నీళ్ళు వస్తున్నాయి చూస్తున్నాం. దాంట్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా, శారదాలో ఈరోజు ఒక పంపు పేరైనా, జాఫర్పల్లిలో కొద్ది పంపు ఇబ్బంది అయినా 4 రోజులు 5 రోజులు వాటర్ సమస్య ఉండదు. ఈ విధంగా వద్దు మన పక్కనే మళ్ళీ మన కాకినా వాటర్ తాగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందే చెప్పడం జరిగింది. దాదాపు ఒక 20 కోట్ల రూపాయలు దానికి అయితే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి 10 మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా చెప్పింది, కాకినా వాటర్ ఖచ్చితంగా తాండూరు ప్రజలకు దాపుతారని చెప్పి చెప్పడమే కాదు, ఇప్పటికీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎస్టిమేషన్స్ ఇవన్నీ కూడా తయారైతా ఉన్నాయి. అధికారులకు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశించారు. తొందరగానే టెండర్స్ కూడా ప్రాసెస్ లో పెట్టి టెండర్స్ కూడా కంప్లీట్ చేయించి తాండూరు ప్రజలకు
ఇప్పుడు గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్ ఏదైతే చెప్పుకుంటారో వారి సూచనల మేరకే తప్పకుండా మళ్ళీ కాకినా వాటర్ తీసుకొచ్చే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పుకుంటా. వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి చైర్పర్సన్ గారు 3 సార్లు వాళ్ళు ఇప్పటికే 2 సార్లు కౌన్సిలర్ గా ఫుల్ టైం చేసినారు. ఇప్పుడు 3rd టైం సేమ్ టైం వైస్ చైర్మన్ గారు కూడా మంచి అనుభవం ఉన్నారు. వారి ద్వారా తాండూరు పట్టణాన్ని అన్ని విధాల ఏదైతే మనం ఎలక్షన్ లో చెప్పి ఉన్నామో దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా చేపిస్తాము, అభివృద్ధి చేసి మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మాటలు చెప్పడం కాదు, మాటలే కాకుండా మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, ఈ రోజు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నా, బసిరాబాద్ మండలం మనకు బార్డర్ గా ఉన్నటువంటి మండలం. చాలా మంది అక్కడి నుంచి పాలించినటువంటి వాళ్ళు ఉన్నారు, అయినా కానీ అభివృద్ధికి నోచుకోలేదు. నా సొంత మండలం నాది 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 అని కొట్టుకుంటాడు ఆయన బాల్పతి, అయినా ఆడ రోడ్లు వేయించుకునే తీరిక ఇది లేదు. నేను వచ్చిన తర్వాత 400 కోట్లు ఇచ్చిన. ఈ రోజు అంగనూరు మైలవాడ రోడే కానివ్వండి, ఈ రోజు బసిరాబాద్ కరెక్ట్ రోడ్ కానివ్వండి, ఈ రోజు ఒక జూనియర్ కాలేజ్ పెట్టుకునే సోయి లేదు. సన్యాసికి నేను వచ్చిన తర్వాత జూనియర్ కాలేజ్ ఇచ్చిన. ఒక హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఖచ్చితమైన సోయి లేకుంటే హాస్పిటల్ కూడా 30 బెడ్ హాస్పిటల్ నేను తీసుకొచ్చి ఇచ్చింది. వాళ్ళు చెప్పిన ఆ రోజు పొద్దున్న జీవోలు అన్ని తీసుకొచ్చి శ్రీకాకుళం కాలేజ్. ఒక్కదానికి ఒక పని లేదు, ఒక్కదానికి ఒక రూపాయి లేదు. అన్ని గఫ్లత్ మాటలు, బోగస్ మాటలు, ఒక పని చేసేది లేదు. నేను చెప్పిన చర్చకు ఎలక్షన్స్ ముందు కూడా చెప్పిన, గత 5 సంవత్సరాల్లో నేను ఏం పని చేసినావో నేను చర్చకు సిద్ధమని చెప్పిన. నేను 2 సంవత్సరాల్లో తాండూరు పట్టణానికి నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావో చర్చకు తప్పకుండా నేను సిద్ధమని చెప్పిన. రైతు బిడ్డ మనం తెచ్చుకున్నాం తెలంగాణ, మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా, మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి తెలంగాణ తెచ్చుకుంటే మనకున్నటువంటి నీళ్లు కోట్పల్లి ప్రాజెక్ట్, ఆ రోజు మరిచిన్నారెడ్డి గారు వేసినటువంటి ప్రాజెక్ట్, దాదాపు 10,000 ఎకరాలు వారినటువంటి ప్రాజెక్టు ఈ రోజు 2,000 ఎకరాలు వాడతలేదు. దానికి తట్టి మట్టి దీనికి చేతగాలేదు సన్యాసులకు. ఈ రోజు ఏదైతే వచ్చి మనం ఇది చేసినాం అది చేసినాం గొప్పది. నేను వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పిన ప్రజలు వాళ్ళకి చెప్పిన, ఖచ్చితంగా కోట్పల్లి ప్రాజెక్టు ఖచ్చితంగా దాన్ని కాలువలకు కంప్లీట్ చేస్తాం. లాస్ట్ ఆయకట్ట వరకు 9,400 ఎకరాల ఆయకట్ట ఏదైతే ఉన్నదో 14 గ్రామాలకు పెద్ద మండలం నిర్మించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పిన. వచ్చిన ఎంబడి ఎలా తక్షణమే 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఈ రోజు నీళ్లు వర్క్ నడుస్తూ ఉన్నది. వాళ్ళలాగా ఒత్తిడి శిలాపలక ఊరికే అన్ని పొద్దులగడలు రాళ్ళు వేసినట్లు ఏ ఊరు చూసినా శిలాపలకాలే. ఇప్పటికీ ఏ కన్నా వద్దుంటే నన్ను ఆ కాలంలో నాతో పని చేయించిండు, నాకు బిల్లు వస్తలేదని చెప్పి ఆ బిల్లులలో కూడా శాంక్షన్ లేకుండా ఒకే అర్థంతో ఫైనాన్షియల్ కాంట్రాక్ట్ అయితే పని చేసి ఇలా చాలా మంది రోడ్ల మీద చేసింది. అలాంటి పని మనం ఎక్కడ కూడా చేయాలి. ఏం చేసినా ఒక పర్ఫెక్ట్ గా మనం పనిచేస్తాం. ఇది ఒకటే కాదు, నేను గతంలో ఏ పని చేసినా ఒక జెడ్పీటీసీ చేసిన ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్నది, ఒక డిసిసిబి చైర్మన్ చేసిన ఒక ట్రాన్స్పరెంట్ ఉన్నది. దీనికంటే కరోనా వచ్చింది అంటే అదే కరోనాలో నేను కూడా డిసిసిబి చైర్మన్ చేసిన. నేను చేసినటువంటి నేను ప్రమాణ స్వీకారం చేసిన 20 రోజుల్లో కరోనా వచ్చింది. నేను చేసిన 3.5 సంవత్సరంలో నేను చేసిన 2 సంవత్సరాలు కరోనా ఉన్నది. సంవత్సరంలో 600 కోట్ల రూపాయలు ఆ రోజు వీక్ బ్యాంక్, ఆ రోజు డిసిసిబి బ్యాంక్ ఉంటే నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను బాధ్యత తీసుకున్నాను. ఆ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 2,000 కోట్లకు వీక్ బ్యాంక్ పోయి ఇలా తెలంగాణలోనే హైదరాబాద్ రంగారెడ్డి డిసిసిబి బ్యాంక్ అంటే ఒక నెంబర్ 1 బ్యాంక్ తీసుకొచ్చి 2,000 కోట్ల టర్న్ ఓవర్ అంటే గది కాదు. దీనికి డెవలప్మెంట్ చేయడానికి కరోనా అడ్డం వచ్చిందంట. ఈయన సొంత పనులు చేయడానికి కరోనా అడ్డం రాలేదు, కానీ తాండూరు ప్రజల డెవలప్మెంట్ చేయడానికి నాకు ఒక కరోనా రాలేదు, నాకు ఒక తపన ఉన్నది, నాకు బాధ్యత. ఆ రోజు ఒక బాధ్యత అప్పచెప్పింది, రైతులకు ఒక అవకాశం ఇచ్చి రైతులకు న్యాయం చేయమని చెప్పి రైతులకు న్యాయం చేసిన కరోనా ఉన్నాను. రోజు 18 గంటలు పనిచేసి వేగి బ్యాంకులో ఆ విధంగా తీసుకుపోయింది. తక్కువ టైంలో నన్ను తాండూరు ప్రజలు నాకు హక్కులు చెప్పుకున్నారు, నన్ను భుజాల పైన పెట్టుకున్నారు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన 35-40 రోజుల లోపల. నేను రాక ముందు పీకిన నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నా చెప్పి పెద్ద పెద్ద పాటలు పీకినాం. తోకపడిచి ఊరు బయట తాండూరు పొలగల దాటి పడేసిన బయట గుర్తించుకో. నీకు ఆ రోజే చెప్పిన 35 రోజులు టైం ఇస్తే నేను వెంపడకుండా నేను చేసిన బయటకు పంపించిన. ఈ రోజు తాండూరు ప్రజలు 5 సంవత్సరాలు నాకు టైం ఇచ్చింది.
ఖచ్చితంగా మళ్ళీ తాండూరు వైపు ఎలక్షన్ లో నిలబడాలని చూస్తే